ప్రతి ఇంటి ముందు ఓ దిష్టిబొమ్మని వేలాడదీస్తారు. అసలు ఆ దిష్టిబొమ్మ ఎవరో మీకు తెలుసా? పూర్వం జలంధరుడు అనే రాక్షసుడు బ్రహ్మవరం వల్ల ముల్లోకాలని తన ఆధీనంలో పెట్టుకుంటాడు. ఇంద్రుడితో సహా దేవదేవుళ్ళకి ఏం చేయాలో అర్థం కాక నారదుణ్ణి సాయం అడిగినారు. ఇక నారదుడు ముందే కలహప్రియుడు కదా. అలా జలంధరుడి వద్దకెళ్ళి నీవు ముల్లోకాలని జయించావు కానీ నీ దగ్గర పార్వతి లాంటి శక్తివంతమైన సఖి లేదుగా అంటాడు. ఇక కోపం కట్టలు తెంచుకున్న జలంధరుడు పార్వతిని తనకి అప్పగించమనే సందేశాన్ని రాహువుతో పంపుతాడు. ఆ మాట విన్న శివుడు ఉగ్రరూపుడై రుద్రుడిగా మారగా కీర్తిముఖ అనే రాక్షసుడు పుట్టి రాహువుని తినేయబోతాడు. రాహువు శివుడి పాదాలపై పడి నేను కేవలం సమాచారం మాత్రమే తీసుకొచ్చానంటూ వేడుకోగా శివుడు క్షమించేస్తాడు. కానీ కీర్తిముఖ ఆకలి నిమిష నిమిషానికి ఎక్కువ అవడంతో పరమేశ్వర నా వల్ల కావట్లేదు, నా ఆకలి తీరలేదని అంటాడు. శివుడు నిన్ను నీవే తినేసుకో అనగానే ఆజ్ఞని పాటించి ఒక్క తల తప్ప ఏ భాగం వదలకుండా తినేస్తాడు. అలా శివుడి ఆజ్ఞ పాటించినందుకు మెచ్చిన దేవుడు ఇకపై నీవు ప్రతి ఇంటా ఉంటూ నరదృష్టికి కవచంగా పనిచేస్తావని చెప్తూ నీవు లేని ఇల్లు దేవాలయాలు ఉండవని వరమిస్తాడు.